హలో ఫ్రెండ్స్, ఈ వర్షాకాలపు వెదర్ కోసం పర్ఫెక్ట్ స్నాక్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మిర్చి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, పైన బ్యాటర్ కూడా ఉడికి చక్కగా తిక్కుగా కోట్ అవుతుంది. తింటున్నప్పుడు పిండి పిండిగా తగలదు. మరి ప్రాసెస్లోకి వెళితే ఈ ప్రాసెస్లో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా స్టఫింగ్ కోసం 2 పొటాటోస్ని బాగా ఉడకపెట్టుకుని తొక్క తీసి గ్రేట్ చేసుకుని అందులోకి పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి బాగా కలిపి స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిర్చి చిన్నవి కానీ పెద్దవి కానీ తీసుకుని కారం లేనివి తీసుకోవాలి. చివర కట్ చేసుకున్నాక మధ్యగా కట్ చేసుకుని గింజలు తీసేసి స్టఫింగ్ దూర్చుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. క్రిస్పీనెస్ కోసం శనగపిండిలోకి కొంచెం బియ్యం పిండి వేసుకుని ఉప్పు, పసుపు, కారం, తినే సోడా, వాము వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. నీళ్లలాగా చేసుకుంటే కాయలకు పట్టదు. చూడండి, ఇప్పుడు మిర్చిని పిండిలోకి ముంచి అన్ని వైపులా పిండి పట్టేటట్లు చేసుకుని పైకి తీస్తే పిండి నిలబడాలి. పిండి జారిపోతోంది అంటే పలచన పడిందని తెలుస్తుంది. అప్పుడు బ్యాటర్ లో కొంచెం శనగపిండి కలుపుకోవాలి. వేయించేటప్పుడు ఆయిల్ ని మీడియం హీట్ లో ఉండాలి. సన్నని మంట మీద వేయించాలి, లేకపోతే బజ్జీ మిర్చి ఉడకదు. ఇలా ఒకవైపు పిండి ఉడికిన తరువాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా సర్వ్ చేస్తే ఎన్నైనా సరిపోవు.